ఓకే సూపర్ హుషారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బామలు సత్య భామలు, పవర్డ్ బై వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీగి, నాణ్యతలో రుచిలో అద్భుత. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఆన్సర్ చెప్తే ఇమీడియట్ గా గిఫ్ట్లు వస్తాయి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి తప్ప పక్క వాళ్ళకి చెప్పడం నాకు తెలుసని అరవడం కాదు. ఓకే, బయటికి అసలు చెప్పదు. సో ఈ రోజు మొదటి క్వశ్చన్, గుడ్డు పెట్టని కోడి. రండి, మీ పేరేంటండి? పూర్ణకుమారి. గుడ్డు పెట్టలేని కోడి పకోడి. రైట్ ఆన్సర్. వైనాడ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఈ రోజు ఫస్ట్ గిఫ్ట్ గెలుచుకున్నారు పూరి. భార్య లేని పతి. అరాక చెప్పండి, మీ పేరేంటి? పూర్ణిమ. ఏలూరులో పూరి తప్ప వేరే టిఫిన్ లేదా? పూర్ణిమ ముద్దు పేరు కూడా పూరియే. అయ్యయ్యో, ఏదో ఒకసారి నవ్వండి మళ్ళీ. భార్య లేని పతి. అలోపతి. అల్లోపతి రైట్ ఆన్సర్. పూరి గారు కంగ్రాచులేషన్స్. ఎన్జీకి వారి గిఫ్ట్ హ్యాంపర్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. ఓకే, మామూలు రెడీగా ఉన్నారు. ఇక మొదలు పెడదాం. పేరేంటండి? పూజిత. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న లింగరాజు కొడుకు నూకరాజు పెళ్లి. ఏదో తేడాగా ఉందేంటి? గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నూకరాజు కొడుకు లింగరాజు పెళ్లి. కొడుకు లింగరాజు పెళ్లి. గల్లీలో హోరాహోరీగా జరుగుతున్న ఎదురింటి పక్కింటి కుర్రాల ఫైటింగ్ హోలీ. గల్లీలో హోరాహోరీగా జరుగుతున్న ఎదురింటి పక్కింటి కుర్రాళ్ళ ఫైటింగ్ లొల్లి. ఎదురింటి పక్కింటి కుర్రాళ్ళ ఫైటింగ్ లొల్లి. రెండు కలిపి చెప్పు. ఫస్ట్ మళ్ళీ చెప్పండి. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు లింగరాజు కొడుకు పెళ్లి. అంటే మనవడు పెళ్ళా? గల్లీలో హోరాహోరీగా జరుగుతున్న ఎదురింటి పక్కింటి కుర్రాళ్ళ ఫైటింగ్ లొల్లి. ఎదురింటి పక్కింటి కుర్రాళ్ళ ఫైటింగ్ లొల్లి. సచింది గొర్రె చెప్పు. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న లింగరాజు కొడుకు గంగరాజు పెళ్లి. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి. గల్లీలో హోరాహోరీగా సాగుతున్న ఎదురింటి పక్కింటి కుర్రాళ్ళ ఫైటింగ్ లొల్లి. కలిపి చెప్పే అయిపోయింది. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న లింగరాజు కొడుకు గంగరాజు పెళ్లి. ఎవడో ఒకడు. గల్లీలో హోరాహోరీగా జరుగుతున్న ఎదురింటి పక్కింటి కుర్రాళ్ళ లొల్లి. ఫైటింగ్ లొల్లి. రెడీ మళ్ళీ. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న లింగరాజు కొడుకు గంగరాజు పెళ్లి. గల్లీలో హోరాహోరీగా జరుగుతున్న ఎదురింటి పక్కింటి కుర్రాళ్ళ ఫైటింగ్ లొల్లి. సూపర్. కాదు, ఇప్పుడు మనం పెళ్లిలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు కచ్చిప్ తీసుకెళ్తాం, కూర్చొని కచ్చిప్ పక్కనేసి మన బూర్లు పక్కోళ్ళు బూర్లు ఆ స్వీటు ఈ స్వీట్ అన్ని కలిపేసి పొట్లాలు కట్టుకొని ఇంటికి తీసుకెళ్తామా లేదా? నువ్వు ఆ పద్ధతి పాటించడం లేదా? అంటే ఎదురోళ్ళు వాళ్ళే వేసుకొచ్చారు మేమే వేసుకొచ్చాం అని చూసి కాన్సన్ట్రేషన్ లో ఉంటాం మేము. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు వెళ్ళు, నువ్వురా. పేరేంటి? శ్యామల. ఏడు సంగతిలో బావగారు ఏమంటున్నారు? ఏమనట్లేదు. ఎల్ల మాకే శ్యామల అలా ఎప్పుడే అంటారండి. ఎల్లు శ్యామల. ఓకే, రెడీయా? బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు. బీడువారి బీటల వారిన భూములు. కలిపి చెప్పు. బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీటల వారి బీడు బారిపోయిన భూములు. మీరు స్పీడ్ గా చెప్తారు. బీరువా లాకర్ లో మీరంత స్లోగా చెప్పకండి. మరి ఇప్పుడే స్లోగా అడిగింది. బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు. బీడువారి బీటల వారిన భూములు. కలిపి చెప్పు. బీరువాలో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీటల వారిన బీడు భూములు. బావ పేరేంటి? మాణిక్యాలరావు. ఒకసారి బావని తలుసుకో. జై మాణిక్యాలరావు అను. జై మాణిక్యాలరావు. ఇప్పుడు చెప్పు.
బీరువాలో బిగుసుకుపోయిన 7 వారాల నగలు ఆ. బీటల వారిన నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఒక ఎఫెక్ట్ ఇస్తే ఈజీగా చెప్తావు. చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు. ఏ మాణిక్యం నేను చెప్పను. చెప్పదంటది. ప్రేమగా చెప్దాం. హాయ్ మాణిక్, హాయ్ మానిక్, హౌ ఆర్ యు? హౌ ఆర్ యు? నేను ఎలా ఉన్నాను? నేను ఎలా ఉన్నాను? నీ కోసం రోజు ఇలాగే ఉంటాను. నేను ఇలా ఉండను రోజు. ఓకే, గట్టిగా చెప్పట్లా. ఓకే, మీ పేరేంటి? నా పేరు చందన. మొదలెడదామా? మొదలెడదాం. నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు విన్నావా? నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు విన్నావా? నేను అలా ఎన్నెన్నో విన్నా నిన్ను అన్నానని నువ్వు నమ్మావా? నేను అలా ఎన్నెన్నో విన్నా నేను అన్నానని నువ్వు నమ్మావా? ఆ, రెండు చెప్పు. నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు విన్నావా? నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు విన్నావా? నేను అలా అన్నానని ఎన్నెన్నో విన్నా నిన్ను అన్నానని నువ్వు నమ్మావా? సరే, ఏంటి సార్ బాగా టఫ్ గా ఉంది. నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు నమ్మావా? సారీ, మర్చిపోయి. నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు విన్నావా? ఆ, నేను అలా అన్నానని నేను అలా అన్నానని నేను ఎన్నెన్నో విన్నా నేను ఎన్నెన్నో విన్నా నేను అన్నానని నువ్వు నమ్మావా? నేను అన్నానని నువ్వు నమ్మావా? దీనికన్నా పనిష్మెంట్ బెటర్ ఏమో అని. చంద్రగిరికి ఏమిద్దాం? ఇటు ఇవ్వండి అమ్మా. కళ్ళు మూసుకుంటుంది ఆమె చేతులతో ఆమె. నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు విన్నావా? నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు విన్నావా? నేను అలా అన్నానని నేను ఎన్నెన్నో విన్నా అన్నానని నువ్వు నమ్మావా? అంతే, చెప్పే. నన్ను చూసి నువ్వు నవ్వావని ఎన్నెన్నో అన్నారని నువ్వు విన్నావా? అలా ఎన్నెన్నో విన్నా. సార్, ఇది పగబట్టినట్టే ఉంది సార్ మీరు ఇవ్వడం అసలు. ఈజీగా చెప్తున్నా. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి. గల్లీలో హోరాహోరీగా సాగుతున్న ఎదిరింటి పక్కింటి కుర్రాళ్ళ ఫైటింగ్ లొల్లి. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి. ఆ. గల్లీలో జరుగుతున్న పెళ్లి. డాన్స్ చేస్తూ చెప్పాలి యాజ్ అన్ యాంకర్. గో. గదిలో అంగరంగ వైభవంగా గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి. గల్లీలో హోరాహోరీగా సాగుతున్న పక్కింటి ఎదురింటి గుర్రాల ఫైటింగ్ లొల్లి. మళ్ళీ. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి. గల్లీలో హోరాహోరీగా సాగుతున్న పక్కింటి ఎదురింటి గుర్రాల ఫైటింగ్ లొల్లి. మళ్ళీ మళ్ళీ నేను చెప్పను. గదిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి. గల్లీలో హోరాహోరీగా సాగుతున్న పక్కింటి ఎదురింటి కుర్రాళ్ళ ఫైటింగ్ లొల్లి. సూపర్. పేరేంటి? నా పేరు సుశీలాదేవి. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. బావగారి పేరేంటి? వీర వెంకట కుమార్. సరే, మొదలెడదాం. ఇక్కడ వెంకటేశ్వరరావు. బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీటల వారి బీడు పౌరిపోయిన భూములు. అంతే. బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బిగుసుకుపోయిన బీడలు వారిన బీడు భూములు. చెప్పింది వినవా? బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీటల వారి బీడు పారిపోయిన భూములు. నాకు అర్థం కాలేదు సార్. బీరువా లాకర్ లో 7 వారాల నగలు, బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీటలు పోయి బీడు వారిన భూములు. బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీటల వారి బిగుసుకుపోయిన బీడు భూములు. సో ఇది బాధతో చెప్పాలి. బీటల వారిపై ఏడుస్తూ చెప్పు. బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీడిపోయి బీటలు వారిన బీడు భూములు. అయ్యయ్యో, ఎంత పని అయింది దేవుడా. బీరువా లాకర్ లో బిగుసుకుపోయిన 7 వారాల నగలు, బీడిపోయి బీటలు వారిన బీడు భూములు. అయ్యో దేవుడా. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఓకే, టంగ్ ట్విస్టర్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు. ఎన్జీ గివారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. బీరువాల పెట్టండి తీసుకెళ్ళి. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. నువ్వు నన్ను అన్నావని నేను విన్నానని నువ్వు విన్నావని నేను అన్నానా? చందన, కంగ్రాచులేషన్స్. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్.
ఇదే హుషారుతో మొదలు పెడదాం మన జోష్ అయిన రౌండ్. ఓ శివంగి, ఓకే చలో మరి మన ఓ శివంగి రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెటప్ రెడీగా ఉంది, ఆడవాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఈ రోజు గేమ్ చాలా ఈజీ అబ్బా. ఆ చేతిలో చిపిరి కట్ట లాంటి ఒక కట్ట ఉంది కదా, బెలూన్ పైకి ఎగరేయాలి. బెలూన్ పైనే ఉండాలి గాల్లో. ఈ లోపల దీంతో ఇవన్నీ తుడిసి ఇందులో వేయాలి. నేను ఇచ్చిన 1 minute టైంలో నువ్వు ఎన్ని పడవ లోపలేస్తావు అనేది కౌంట్. బట్ బెలూన్ కింద పడితే అవుట్. రెడీ 3, 2, 1 గో. కొట్టు, ఏయ్ పడవేయ్ పడవేయ్. అది అంతే, బెలూన్ అసలు కింద పడకూడదు. వేసేయ్, పడవలన్నీ వేసేయ్. 2 వేస్తుంది, 4 బయటకు తోస్తుంది. అందుకే అండి అమ్మాయిలకి, పిల్లలకి, పెద్దవాళ్ళందరూ తొడ్డం నేర్పించాలి. ఆ ఎడ్జ్ మీద ఉన్నది కూడా కౌంట్ చేయను. లోపలికి వెళ్ళిన 10, 9, 8, 7, స్టాప్. కచ్చిప్ తెచ్చావా? కచ్చిప్ తెస్తే దాంట్లో బూర్లు, స్వీట్లు అన్ని వేసుకొని మూట కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఆ 1, ఆ 2 చెప్పండి. ఆ 13. ఓకే, సో ఫస్ట్ లక్ష్మి వచ్చి 13 పాయింట్లు చేసి 13 లీడ్ లో ఉంది. నెక్స్ట్ పావని వచ్చింది, చూద్దాం 13 దాటాలి మనం. ఓకే రెడీ 3, 2, 1 గో. ఎవరి మీద కర్ర తగిలినా పర్వాలేదు, మనకు అనవసరం. ముగ్గేసి ప్యాడేసి అలికేసావా లేదా? తై 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 అబ్బడబెన్ బడబెన్ 10 కౌంట్. సో ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో లక్ష్మి 13, పావని 15, అంతే కదా? ఓకే నెక్స్ట్ ఫణిరా. ఓకే నెక్స్ట్ ఫణిగా రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. మరి అంత షార్ప్గా కదమ్మా, కొంచెం వయ్యారంగా. 15 సెకండ్లు అయిపోయినాయి. పైకి పైకి బాగా పైకి వేస్తున్నారు అనుకోండి, వేసేయచ్చు. సర్దేసే మొత్తం అంతా. రెడీ 10, లాస్ట్ 10 seconds. 10, ఓకే స్టాప్. రెడీ లెక్కలో. ఓకే ఇప్పటి వరకు ఆడిన ముగ్గురులో మొదటగా లక్ష్మి గారు 13, ఆ తర్వాత పావని గారు 15, ఆ తర్వాత ఫణి గారు 17. నెక్స్ట్ భార్గవి ఉంది. రెడీ 3, 2, 1 స్టార్ట్. నువ్వు పైకి తోతున్నావా కిందకు తోతున్నావా బెలూన్ని? అదా నువ్వురా అది పడి లోపల వేసేయి. తోసేయి గట్టిగా. అయిపోతుంది టైము. స్టాప్. ఇంకో 10 seconds వదిలేసింది మొత్తానికి. ఓకే
రెడీ 1. ఓకే, ఈ రోజు ఓషివంగి గేమ్ లో 15 పడవలు లోపలికి వేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు పావని గారు. కంగ్రాచులేషన్స్. ఎన్జీ ఘీ, రుచిలో నాణ్యతలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్. అలాగే 17 పడవలు లోపల వేసి ఈ రోజు ఓషివంగిగా నిలిచారు. కంగ్రాచులేషన్స్ ఫణి గారు. ఎన్జీ ఘీ, రుచిలో నాణ్యతలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కళావతి గారు. కళావతి గారు రండి. ఏంటి ఆ మనసులో ఉన్న చిన్న బాధ, ఏం జరిగింది చెప్పండి మా. మాకు చిన్నతనంలోనే పెళ్లి చేసేసారు. అత్తగారింట్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. నాకు ఒక ఆడబడుచు ఉంది. ఇద్దరం అక్కా చెల్లెల్లాగా మెలిగాము. సడన్ గా ఆడబడుచుకి జ్వరం వచ్చి సడన్ గా చనిపోయినారు. ఆడబడుచు పోయిన నెలకి మా అమ్మగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఒకేసారి ఇంట్లో ఏదైనా ఒక చిన్న సాడ్ న్యూస్ జరిగితేనే మనం తట్టుకోలేము. ఎందుకు చనిపోయారు మీ ఆడబడుచు గారు? సడన్ గా జ్వరం వచ్చి చనిపోయారు. నిజంగా వెరీ సాడ్. అండ్ ఆ బాధపడు టైంలోనే అమ్మగారు చనిపోయారు. ఒక నెలకి హార్ట్ అటాక్ లో సడన్ గా ఫోన్ వచ్చింది, అమ్మ చనిపోయింది రండి అని. అక్కడ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే మా అత్తయ్య గారు చనిపోయారు 11 రోజులకే. అంటే చాలా మంది ఆడబడుచు అంటే అక్క చెల్లెల్లో ఉండడం అనేది చాలా టఫ్. అంటే అన్ని చోట్ల జరగదు. బట్ కొంతమంది మాత్రం ఈవెన్ సొంత అక్క చెల్లెల్లాగా ఉంటారు. ఆడబడుచు వదిని ఆడబడుచులు కదా. మీకు అలాంటి ఒక మంచి ఆడబడుచు దొరికారు, కానీ దేవుడు ఆయుష్ ఇవ్వలేదు. సో ఆ న్యూస్ జీర్ణించుకోకముందే అమ్మగారికి ఇలా అయింది, అండ్ అక్కడి నుంచి వచ్చేసరికి అత్తగారికి ఇలా అయింది. సో మామయ్య గారిని చూసుకునే బాధ్యత అండ్ అటు నాన్నగారు చూసుకునే బాధ్యత ఇవన్నీ మీ మీదే ఉన్నాయి అప్పుడు. అవునండి. సో ఎలా ఇవన్నీ నెట్టుకొచ్చారు మా పిల్లలను చూసి? కళావతి గారు, మీ ఆడబడుచు గారు పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలుగానే ఆమె చనిపోయారు. మరి ఆ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకున్నారు? ఒక పాపకి పెళ్లి చేశారండి మా అన్నయ్య గారు. ఇంక 2 బాబులు అలాగే ఉన్నారు, పెళ్లిళ్ళు అవ్వలేదండి. అన్నయ్య గారు అంటే ఆడబడుచు గారు వాళ్ళ హస్బెండ్. అవునండి. సో ఆమె చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? చేసుకున్నారండి. కొన్నాళ్ళకే ఆవిడ కూడా చనిపోయారు. ఆయన కొన్నాళ్ళకి అయినా చనిపోయారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా పిల్లలు? బిజినెస్ చేసుకుంటున్నారండి. సో ఇప్పుడు నాన్నగారు ఎలా ఉన్నారు? మీ ఫాదర్? నాన్నగారు కూడా పోయారండి. అమ్మగారు చనిపోయారని? అమ్మగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారండి. కళావతి గారు, మీ లైఫ్ లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం. సో ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారమ్మా? మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి. పెళ్లిళ్ళు అయినాయా? అయినాయండి. సో హ్యాపీగా వెల్ సెటిల్డ్ అయ్యారు. వెల్ సెటిల్డ్. మీరు మీ పిల్లల కోసం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళని ఒక పొజిషన్ కి తీసుకెళ్లారు. నిజంగా అది గ్రేట్. అసలు ఒక లేడీస్ విషయంలో మనం వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఏంటి అంటే, ఎంత బాధ అయినా తట్టుకొని ఆ తర్వాత మన మీద ఆధారపడిన వాళ్ళని ఒక పొజిషన్ కి తీసుకువెళ్ళగలిగేది ఆడవాళ్ళు మాత్రమే. సో కష్టాలని ఎదుర్కోగలగడం వాళ్ళకే సాధ్యం, ప్రేమని పంచడం కూడా వాళ్ళకే సాధ్యం. హ్యాట్స్ ఆఫ్ కళావతి గారు. ఎన్ని బాధలు మీకు వచ్చినా, ఎన్ని ట్రబుల్స్ దేవుడిచ్చినా మీరు తట్టుకొని నెట్టుకొని ముందుకు వచ్చారు అండ్ మీ పిల్లలకు ఒక పొజిషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇది మీ ఫ్యామిలీ, మీ పుట్టిల్లు అని వచ్చారు ఇక్కడికి. మీ కొడుకుతో మాట్లాడినట్టు మీ మనసులో బాధ అంతా మాకు చెప్పారు అండ్ ఫ్యామిలీకి చెప్పారు. సో ఒక పుట్టింటికి వచ్చిన మీరు హ్యాపీగా చీరా సారీలతోటే వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. ఇదండి ఈ రోజు మన బామలు సత్యభామలు మన ఏలూరులో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా అందరం కలిసి బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుందాం. టిల్ దెన్ బై బై.